ఈ స్థిరీకరించబడిన నాయకత్వం ఉంది కదా! ఈ బీసీ సంఘాలలో అంటే 30 ఏళ్ల నుంచి వాడే అధ్యక్షుడు, 30 ఏళ్ల నుంచి వాడే సెక్రటరీ, 30 ఏళ్ల నుంచి వాడే నాయకుడు. వీళ్ళకి యువకులు వస్తున్నారు. బీసీ యువతలో ఒక ఉత్తేజం వస్తుంది. ఒక చైతన్యం వస్తుంది. వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము బీసీలం కాదా? ఎంత కాలము మీ నాయకత్వం కింద మేముండాలా? మీరు ప్రజాస్వామ్యం గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడతారు కదా! మీ సంఘాలలో, మీ సంస్థలలో ఎందుకు ప్రజాస్వామ్యయుత భరితంగా ఎన్నికలు జరగవు? మీరే పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా మీరెట్లా అధ్యక్షులు? ఇది ఏ ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఉంటది? ఏ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇది నెలకొల్పుతది అనేటువంటి ప్రశ్న మనం వేసి ఆ యువకుల ద్వారా వేయిస్తున్నాం. ఇవాళ ఎక్కడ కలిసినా నేను హైకోర్టులో పోతే బార్ అసోసియేషన్‌లో గానీ, లేతే కింది కోర్టులకు పోతే అక్కడ అడ్వకేట్లు గానీ, లేతే సూపర్ మార్కెట్‌కి పోతే అక్కడ కనపడే జనం గాని అందరూ నాకు చెప్తున్న విషయం ఏందంటే, "సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు." యెస్. ఈ సంఘాలలో, ఈ మతాలలో వీళ్ళలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పేటువంటి ఈ కార్యక్రమం వల్ల ఒక కొత్త ఉత్తేజం వస్తుంది సార్. ఇది మీరు ఇటనే కొనసాగించండి. వాడు, వీడు మాట్లాడే మాటలు మీరు పట్టించుకోకండి. మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి దూరం చేయడానికి వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నారు. అడపాదడపా ఏదో మాతో నష్టపోయినారనో, లేతే ఇంకేదో జరిగిందని చెప్పి వాళ్ళ వీళ్ళ ఇంటర్వ్యూలు పెట్టి ఇట్లా మిమ్మల్ని దెబ్బకొట్టడానికి చేస్తున్నారు. దీనికి కారణమంతా ఏంది అనంటే మహాభారతంలో ఒక కథ ఉంటదనమాట. ఒక రాజహంస వచ్చేసేసి ఒక కొలను దగ్గర వారుతది. వాలి అక్కడ అటు ఇటు చూసేటప్పటికి అక్కడ అన్నీ కాకుల గుంపు అక్కడ ఉంటాయన్నమాట. సారీ బాతుల గుంపు అక్కడ ఉంటాయి. బకబక అనుకుంటూ అవి రాజహంస వచ్చి వాలింది. అయితే ఈ బాతులు కూడా తెల్లగానే ఉంటాయి. అవి రాజహంసను చూసి మీదే ఊరు? ఏంటిది? ఎట్లా? అది ఇది అని ప్రశ్నలు వేస్తాయి. ఆ రాజహంస కూడా వీళ్ళ నుంచి కొన్ని ప్రశ్నలు వేస్తారు. రాజహంస చెప్తున్నట్టు నాది పలానా ప్రదేశము, ఇట్ల నుంచి వస్తాను, నేను ఈ రకమైన పవిత్రమైన చేస్తాను, నేను మీలాగా ఈ రొచ్చు రొంపి అది ఇది తినను, నా జీవన విధానం ఈ రకంగా ఉంటుంది. అయ్యో ఆ బాతులను అంటారట, నీకు జీవించడం తెలియదు, నీకు లౌక్యం తెలియదు, నువ్వు అభివృద్ధిలోకి రావు, నువ్వెంతసేపు ఈ నీతి సూత్రాలు చెప్పుకుంటూ ఇటనే చచ్చిపోతావు అనేటువంటి మాట మాట్లాడతారు. సో అట్టనే వీళ్ళు మనని ఏంటంటే లౌక్యము తెలవని ఏదో ఒక ప్రీచర్, ఒక టీచర్ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికని ట్రై చేస్తూ ఉన్నారు సార్. మీరు దాన్ని పట్టించుకోకండి. మీరు మీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉండండి అన్నమాట మాట్లాడు.